దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు పాడునందాక ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా తపస్సుల్ ఋషులు ధారపోయంగ శౌర్యహారము రాజచంద్రులర్పింప భావసూత్రము కవి ప్రభువులల్లంగా రాగదుగ్ధము భక్తరత్నముల్ పిదుక ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా దిక్కులకు ఎగదన్ను తేజమ్ము వెలుగా రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా జగములను ఊగించు మగతనం బెగయా సౌందర్యమెగబోయు సాహిత్యమలరా ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా వెలిగినది ఈ దివ్య విశ్వంబు పుత్ర దీపించే నీ పుణ్య దేశంబు పుత్ర పొలముల రత్నాలు మొలిచెరాయిచట వార్ధిలో ముత్యాలు పండెరాయిచట ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా
కస్తూరి కాచెరా మనకు అవమాన నేలర అనుమానమేలా భరత పుత్రుడనంచు భక్తితో పలుక ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా ఈ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైనా 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 ఎవ్వరెదురైనా
డిగ్రీ కళాశాల భద్రాచలంలో ఉన్న బీజెడ్సీలో ఉన్న విద్యార్థులందరూ కలిసి మీ సేవ అనే ఒక ప్రత్యేకమైన సర్వీస్ యూనిట్ని ఏర్పాటు చేసి మా విద్యార్థుల యొక్క చేయూత విరాళంతో అధ్యాపక బృందం యొక్క సహాయ సహకారాలతో విరాళాలు సేకరించి ఏవైతే సామాజిక పరంగా వెనుకబడిన సామాజిక పరంగా ఇబ్బందులు పడుతున్న అనాథులకు గురైన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి చేయూత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ చేయూతలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి బ్రెస్ట్ స్కూల్స్లో ఒక 20,000 రూపాయలకు సంబంధించింది, అదేవిధంగా లాస్ట్ ఆర్ఫన్ స్కూల్లో ఒక 20,000 రూపాయలకు సంబంధించిన యాక్టివిటీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ ఏదైతే 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క పౌష్టికాహార లోపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మా భద్రాచలం డివిజన్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న విద్యార్థులను ఇక్కడ సమీకరణ చేసి వాళ్ళకు ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ లోపల ఉన్న డాక్టర్స్ డాక్టర్ రాజశేఖర్ గారు, మిగతా వికాస్ తారకని వాళ్ళందరూ కూడా మెడిసిన్స్, అదేవిధంగా ఒక 25,000 రూపాయలు పెట్టి మొత్తం మెడిసిన్స్ వాళ్ళకి సప్లై చేసి వాళ్ళలో ఉన్న హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని మరియు బ్లడ్ గ్రూపింగ్ చేయించి పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి, ఎలా ఆరోగ్యపరంగా ఉండాలన్నది వాళ్ళకి సూచించడం జరిగింది. ఆ సూచనలో భాగంగా ఎందుకంటే రేపు ఆ పౌరులే దేశ భవిష్యత్తు నిర్దేశించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం ఈరోజు నాకు ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నది. మేము కేవలం చదువుకోవడమే కాకుండా చదువు చెప్పించడమే కాకుండా విద్యార్థులకు సామాజిక బాధ్యతతో పాటు సామాజిక సేవను తనకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేసి ఒక మంచి గుణాన్ని నేర్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దిస్ ఈజ్ అవర్ అచీవ్మెంట్. మేము ఆర్గనైజ్ చేస్తున్న ఈ యొక్క మీ సేవ ప్రోగ్రాం ద్వారా సరదా సొసైటీ అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్న సేవాభావాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ మా విద్యార్థులకి, అదే సమయంలో మా అధ్యాపక బృందానికి, అదే సమయంలో మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం వారిచే ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి మెడికల్ క్యాంప్ భద్రాచలం పట్టణంలో గల ఎస్సీ ఎస్టీ బీసీ 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా కళాశాలలో స్థాపించబడినటువంటి మీకోసం మరియు అనే ఒక సోషల్ సర్వీస్ యూనిట్ ద్వారా ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా లోకల్ డాక్టర్ రాజశేఖర్ గారు మరియు పిహెచ్సి నెల్లిపాక డాక్టర్స్ మరియు ఇతర అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ముఖ్యంగా మీకోసం మరియు అనే ఒక ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే విద్యార్థులకు విద్యతో పాటు అవేర్నెస్ సర్వీస్ రూపొందించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుండి మేము మా కళాశాల తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గో టు ఎక్స్ట్రా మైల్, ఇట్స్ నెవర్ క్రౌడెడ్. మనం సేవ చేయాలనుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు, అక్కడ ఎప్పటికైనా సేవ చేసే అవకాశం కలుగుతుంది. మన రక్తంలో సేవ అనేది ఒక గుణము, ఒక భాగంగా కావాలని అలాంటి అలవాటు ఉండడం వల్ల సొసైటీలో ప్రతి ఒక్క పౌరుడు నిబద్ధతతో పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ఎటువంటి దురాచారాలు కానీ ఆటంకాలు కానీ సాంఘిక వ్యతిరేక శక్తులు కానీ ఏర్పడే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మీకోసం ద్వారా అవేర్నెస్తో పాటు బాధ్యత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ ధన్యవాదాలతో పాటు మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి కృష్ణ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే సిటీ కేబుల్ మరియు మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని